నిజాం హయాంలో ఎంతో గొప్పగా నిర్మించిన పబ్లిక్ గార్డెన్స్ గతంలో గణనీయంగా వెలిగింది. రోజులు గడుస్తున్న కొద్దీ గార్డెన్లోని మానవ నిర్మిత చెరువైతే ఎండిన ఎడారిలా మారింది. షికారు చేసే బోట్లు ఒడ్డున మరుగున పడ్డాయి. దీంతో పర్యాటకుల సంఖ్య కూడా తగ్గింది. అయితే ఈ చెరువు పునరుద్ధరణల పనులను ఎన్విరాన్మెంటల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అలాగే సిఎస్ఆర్ ఎన్జీఓ సంస్థ చేపట్టారు. ప్రభుత్వ సహకారంతో చెరువు పునరుద్ధరీకరణ పనులు ముందుకు సాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగరంలోని పబ్లిక్ గార్డెన్ కు ఎంతో ఘన చరిత్ర ఉంది. 1846 లో నిజాం రాజు హయాంలో ఈ పబ్లిక్ గార్డెన్ ని నిర్మించారు. అయితే దీన్ని బాగే ఆమ్ గా కూడా పిలుస్తారు. బాగ్ అంటే గార్డెన్ అని, ఆమ్ అంటే పబ్లిక్ అని అర్థము. అంటే ఇది ప్రజల ఉద్యానవనం అని అర్థము. ఇక్కడ ఎన్నో స్మారక భవనాలు అలాగే పచ్చిక బయలుతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. దాంతో పాటు ఇక్కడ లోపల మానవ నిర్మిత చెరువు కూడా ఉంటుంది. అయితే ఈ చెరువు గతంలో నిండుకుండలా నిండిపోయి కలకలలాడుతూ ఉండేది. రోజులు గడుస్తున్న కొద్దీ ఇది ఒక మురికి కూపంగా తయారైంది. వాటర్ అంతా కూడా లోపలికి ఇంకిపోయి ఇల్లున్న తాబేళ్లు కావచ్చు, చేపలన్నీ కూడా దాంతో పాటు తాబేళ్లన్నీ కూడా ఒడ్డుకు వచ్చి ఎంతో దారుణమైన స్థితిలో ఉండేది. దీని గురించి HMTVలో కూడా గతంలో కథనాలు అయితే వెలువెత్తాయి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి అయితే ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వ సహకారంతో నాంపల్లి పబ్లిక్ గార్డెన్ సరస్సును అయితే సుందరీకరణ పనులు అయితే చేపట్టారు. అయితే ఎన్విరాన్మెంటల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అలాగే సిఎస్ఆర్ ఎన్జీఓ సంస్థ ముందుకు వచ్చింది. మొదటి దశలో భాగంగా 34.50 లక్షలతో అయితే 20 రోజుల పాటు ఈ సరస్సు పునరుద్ధరణ పనులు అయితే ముందు సాగుతున్నాయి. అయితే జూన్ ముగిసే నాటికైతే ఈ సరస్సు పునరుద్ధరణ పనులు అయితే పూర్తి చేయడమే లక్ష్యంగా అయితే అధికారులు పనులు అయితే ముందుకు సాగిస్తున్నారు. ఇది కనుక పూర్తయినట్లయితే కూడా ఈ సరస్సు అంతా ఆ పాతకాలంలో లాగా నిండుకుండలా మారిపోయి ఆ పాతకాలను సంతరించుకోనుంది. ఈ గార్డెన్ కి ఎంతో మంది నిత్యం వస్తూ ఉంటారు. సో ఇక్కడ ఇలా ఉండడం ద్వారా దీనికి సందర్శకులు కూడా గతంలో తగ్గినటువంటి పరిస్థితి కూడా ఉండేది. ఇక్కడ గతంలో బోటింగ్ కూడా ఉండేది. ఇప్పుడు ఆ బోట్లన్నీ కూడా మూలకు పడ్డాయి. ఇవి ఎంత త్వరగా ఈ పనులన్నీ పూర్తయి ఈ చెరువు మళ్లీ పాత స్థితికి చేరినట్లయితే కూడా అంత త్వరగా ఇక్కడికి సందర్శకులు ఎక్కువ మంది వస్తారు. అలాగే ఇది తిరిగి పాత కళని సంతరించుకోనుంది. విడుదల రవితో ప్రియాంక, HMTV, హైదరాబాద్.